మేషకు అబేద్నెగో దానియేలు అందరి దగ్గరికి వచ్చారు. ఏందో విన్నాము, ఏదో బంగారు ప్రతిమ చేపిస్తున్నట్ట 90 అడుగులు ఎత్తు, దానికి మొక్కాలంట. అంటే వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటున్నారు. దానికి మనం ఎందుకు మొక్కుతాం? మనం ఆల్రెడీ సృష్టికర్త అయినటువంటి దేవుని మొక్కుతున్నాం కదా, దాన్ని మొక్కం. అంటే ముందు హృదయంలో నిర్ణయించుకున్నారు గనుక ఆ బాహ్యంగా అది చూపించడానికి సమయం వచ్చినప్పుడు రహస్యంగా వారు సర్వోన్నతుడైనటువంటి దేవుని కలిగి ఉన్నారు గనుక ఆ సమయం వచ్చినప్పుడు వారు బాహ్యంగా అందరికీ చూపించుకున్నారు, మేము మొక్కేవారము కాదని. స్తోత్రం, హల్లెలూయా. గతంలో నేను ఒక మాట చెప్పాను, అందరికీ ఒకటే అగ్నిగుండం కనపడుతుంది, కానీ షద్రకు మేషకు అబేద్నెగో దానియేలుకు 2 అగ్నిగుండాలు కనబడుతున్నాయి. ఒకటి టెంపరవరీ అగ్నిగుండం, ఒకటి పర్మనెంట్ అగ్నిగుండం. టెంపరవరీ అగ్నిగుండం ఈజ్ బెటర్ దాన్ ద పర్మనెంట్ అగ్నిగుండం. ఈ టెంపరవరీ అగ్నిగుండం పోతే అది మనల్ని పర్మనెంట్ స్వర్గానికి తీసుకొని వెళ్తుంది. బంగారు ప్రతిమకు మొక్కన వాళ్ళందరూ కూడా వారికి ఒకటే అగ్నిగుండం కనిపించింది, టెంపరవరీ అగ్నిగుండం. కానీ వీరికి 2 కనిపించాయి. మనం ఏ పని చేస్తున్నప్పటికీ, మనం ఈ లోకంలో ఏం మాట్లాడుతున్నప్పటికీ, ఏం ఆలోచన చేస్తున్నప్పటికీ, ఏ కార్యము చేస్తున్నప్పటికీ మనకు కనిపించవలసింది ఆ పర్మనెంట్ అగ్నిగుండం. గుర్తుందా నేను చెప్పాను, నేను పరలోకం వెళ్తాననే సంబరం కంటే నరకానికి వెళ్తానేమో అనే భయం నన్ను ఈ భక్తిలో బరాబర్ నడిపిస్తుంది. హలో, అది ఎట్లుంటుందో ఏంటో మనకు తెలియదు కదా. ఆయన ఎవరో అన్నారంట, రే ఈ నరకానికి వెళ్తే చచ్చిపోతావురా, కాలిపోతావురా, మడమల మాడిపోతావురా, పురుగులుంటాయంట, తింటాయంట, కొరుకుతాయంట. ఆడంటాడంట 4 రోజులుంటే అదే అలవాటు అయిపోద్దండి అన్నాడంట. ఉంటారు మా లోకం అలాంటి వాళ్ళు చాలా మంది. 4 రోజులు ఉంటే అలాగే అదే అలవాటు అయిపోతుందండి, దానికి ఏముంది పెద్ద. తెలీదు, అర్థం కావట్లేదు. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్న పండగ అంటే దేవుని ఆరాధించడం. రహస్యంలో నువ్వేం చేస్తున్నావో అది దేవుని ఆరాధన. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవునికి అవిధేయుడవై ఉండి రహస్యములో నీవు దేవునికి అనుకూలంగా లేకుండా ఈ దైవ సన్నిధికి వచ్చి నువ్వెన్ని స్తుతులు చెల్లించినా, నువ్వెంత గొప్పగా ప్రయత్నించినా అది వృధా అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను.